లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఓ లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంక్ కూడా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి, మూసీ రెడ్డి అవుతాడు. నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీ అని చెప్తున్నావు. మరి నీవే తెలుసుకోవాలి. మా ఖమ్మం లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఓ లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంక్ కూడా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి, మూసీ రెడ్డి అవుతాడు. నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీ అని చెప్తున్నావు. మరి నీవే తెలుసుకోవాలి. మా ఖమ్మం